ఫ్రెండ్స్ నేనైతే ఒక జీడి పిక్కలు చూపిస్తానండి. చాలా అది సాధారణమైన జీడి పిక్కల కన్నా చాలా కొద్దిగా పెద్ద సైజులు ఉంటాయండి. చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. నాకు తెలిసినంతవరకు అయితే ఇది చాలాసార్లు చూసాను, కానీ ఇంత పెద్ద సైజ్ అయితే నేనైతే చూడలేదు అసలు. ఒకసారి చూపిస్తాను, మీరు రండి. ఇదేనండి ఆ యొక్క జీడి పిక్కలు చూస్తారు కదండి, ఇదేనండి. ప్రస్తుతానికి ఇది లేత కావడంతో ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మనం వీడియోలో చూసినంత మాత్రాన ఇది చిన్నదే ఇలా కనిపిస్తుంది, కానీ దీని యొక్క డిఫరెంట్ చూడండి. నా రెండు చేతులు నార్మల్ పిక్కలను ఈ యొక్క పిక్కలు చూడండి, దీని యొక్క సైజ్ అనేది ఈ విధంగా అయితే ఉన్నది. ఇవన్నీ చూసారు కదండి, ఇవన్నీ వాటి తాలూకా జీడి పిక్కలేనండి. అయితే మా బావగారు అయితే వీటిని విడిచారు. ఇంత పెద్దదైతే అయింది. దీనికి పట్టే సమయం అయితే 5 సంవత్సరాలు అయితే పట్టిందండి దీన్ని పెరగడానికి. సో వీటిని చూసారు కదా, సాధారణమైన జీడి పిక్కలతో పోల్చుకుంటే ఇది కొద్దిగా భిన్నంగా పెద్ద సైజులో అయితే ఉంది. దీనికన్నా ఇంక చిన్న సైజులో ఉంటాయండి, కానీ నేను ప్రస్తుతం నా దగ్గర లేపడంతో నేనైతే చూపించలేను. ప్రస్తుతం వీటిని పక్కన పోల్చితే ఈ విధంగా అయితే కనిపిస్తుంది. చూసారు ఫ్రెండ్స్, మీరు ఈ జీడి పిక్కలు చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి కామెంట్లో తెలియజేయండి. నేనైతే ఇది చాలాసార్లు చూసాను, కానీ మరింత పెద్ద సైజ్ అయితే చూడలేదు. అయితే ఫస్ట్ టైం ఉంది.